రెడ్డి గారు నమస్తే. రెడ్డి గారు బాగున్నారా? బాగున్నా. ఓకే సార్, ఓకే. ఇప్పుడు యాక్చువల్గా గత 4 సంవత్సరాలు మీరు పత్తికి RPS 76 వాడారు సార్. వాడాం. ఈ ప్రాంతంలో మాకు నరేందర్ రెడ్డి గారు ఒకరు, మీరొకరు, ప్రకాష్ రెడ్డి గారు RPS వాడారు. మీ యొక్క అనుభవంలో RPS రిజల్ట్ పత్తికి స్ప్రేయింగ్ కానీ, రెండోది సోయా మీద కానీ ఏ రకంగా మీకు అనిపించింది? దాని యొక్క ఫీడ్బ్యాక్ చెప్పండి రెడ్డి గారు. అంటే మాకేం దాని మీద అది వాడిన తర్వాత మేము ఏదైతే కెమికల్ పెస్టిసైడ్ వాడుతుంటేమో, ఓకే, కింద ఏదైతే కెమికల్ ఫర్టిలైజర్ వాడుతుంటేమో, ఓకే, ఏదైతే మీరు ఇచ్చిన ఏది RPS 76 ఓకే, లిక్విడ్ ని కొద్దిగా ఈ కంపోస్ట్ దాంట్లో నేను చల్లడం జరిగింది. ఓకే సార్, అది నాకు మంచి రిజల్ట్ అనిపించింది. ఇంకొకటి ఏంటి అంటే స్ప్రే, ఓకే, స్ప్రే ఏదైతే కాటన్ కు ఓకే, మంచి రిజల్ట్ వచ్చింది. నాకు ఆ పీరియడ్ లో నాకు ఎప్పటికీ 6-7 క్వింటల్స్ వెళ్తుండే, ఓకే, నాకు 2 క్వింటల్స్ యావరేజ్ గా పెరిగింది. 2 క్వింటాలు యావరేజ్ గా పెరిగింది. ఓకే, పెరిగిన తర్వాత ఇక నేను మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నుంచి కాటన్ క్లోజ్ చేసుకొని ఇక నేను ఇక కంపల్సరీ. కాబట్టి వాళ్ళకు RPS 76 అనేది ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక వేదిక అనేది అయితే నేను 100% చెప్తూ ఉన్నాను. ఈ 4 రాష్ట్రాలలో రైతులందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు రెడ్డి గారు కూడా చూశారు కదా, రెడ్డి గారి యొక్క అంటే దాదాపు 50 లీటర్లు ఎట్ ఏ టైము ఆర్డర్ పెట్టుకొని వాడారనంటే ఎంత మంచి కాన్ఫిడెన్స్ ఆ ప్రోడక్ట్ మీద ఉండాలి. మిత్రులారా, రైతు సోదరులందరూ ఈ ప్రాంతంలో ప్రధానంగా ఆదిలాబాదు, నాగపూర్, మహారాష్ట్ర ఈ ప్రాంతం అంతా పత్తి రైతులు నాకు సీజన్లో చాలామంది ఫోన్ చేస్తూ ఉంటారు. పత్తిలో ప్రధానంగా ఏంటంటే మా ప్రాంతంలో మేమైతే స్టార్టింగ్ నుంచొని విత్తన శుద్ధి దగ్గర నుంచొని ఏ రైతు అయితే మమ్మల్ని అంటే అనుసరిస్తూ ఉన్నాడో ఖచ్చితంగా 15 నుంచొని 20 క్వింటాలు, 20 నుంచొని 25 క్వింటాలు మేము పత్తి పంటలో తీపిస్తూ ఉన్నాము. ప్రధానంగా మిర్చిలో 35 నుంచొని 40 క్వింటాలు, 40 నుంచొని 50 క్వింటాలు కూడా తీస్తున్న రైతులు అయితే ఉన్నారు. ఇక్కడ మేము ప్రధానంగా RPS 76 పత్తిలో కానివ్వండి, సోయాబీన్లో కానివ్వండి, మనకు మిర్చిలో కానివ్వండి, అన్నిటికీ కూడా సాయిల్ అప్లికేషన్తో పాటు ఏదైతే మొగ్గ దశ ఉంది, ఇప్పుడంతా కూడా ఏంటంటే ఇదంతా కూడా ఉంటున్నామంటే ఒక 10 ఎకరాలు ఉంది రైతుకు. 10 ఎకరాలు ఉన్నప్పుడు ఒక 2 ఎకరాలు ప్రయోగాత్మకంగా RPS 2 నుంచి ఒక 3 సార్లు మీరు స్ప్రే చేసుకోండి. మంచిగా రిజల్ట్ కనుక అనిపిస్తేనే మీరు నెక్స్ట్ దానికి వెళ్ళండి అని చెప్పి మేము ప్రతి రైతుకు కూడా మేము గైడెన్స్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. ఈరోజు సంజయ్ రెడ్డి సార్ ఫీల్డ్కి రావడం అనేది అయితే చాలా హ్యాపీగా ఉంది. ఇదంతా మంచి దిగుబడులు అనేది తీసుకోవటానికి మా సపోర్ట్ అనేది తీసుకోండి. నమస్తే అండి రెడ్డి గారు.